ఏదైనా బౌలర్ ఓసారి చెత్త రికార్డును నమోదు చేశాడంటే చాలు క్రికెట్లో తనను ఎప్పుడూ చెత్త బౌలరే అన్నట్లు చూస్తారు. అట్లీస్ట్ ఆ మరకను తుడుచుకోవాలన్నా కూడా చాలా అంటే చాలా కష్టపడాలి. బట్ ఆర్సీబీ బౌలర్ యష్ దయాల్ అలాంటి ఓ టఫెస్ట్ ఫేజ్ను సక్సెస్ఫుల్గా అధిగమించి 2 ఏళ్లలో 2 సార్లు ఆర్సీబీకి అద్భుతమైన విజయాలను అందించాడు సిఎస్కే మీద. 2023 ఐపీఎల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు గుజరాత్ టైటాన్స్కి, కోల్కతా నైట్ రైడర్స్కి జరిగిన మ్యాచ్లో కేకేఆర్ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 30 పరుగులు చేయాలి. అలాంటి టైంలో యష్ దయాల్ బౌలింగ్లో 5 సిక్స్లు బాది రింకు ఆ మ్యాచ్ని కేకేఆర్కి గెలిపిస్తాడు. ఆ మ్యాచ్లో యష్ దయాల్ కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు పాపం. ఐపీఎల్ లాంటి కమర్షియల్ ప్లాట్ఫామ్లో ఓవర్లో 30 పరుగులు సమర్పించుకుని మ్యాచ్ను ఓడిపోయేలా చేశాడంటే ఇంకెప్పుడు తనను ఏ టీము తీసుకోదు అనుకుని ఉంటాడు దయాల్. కానీ ఆర్సీబీ యష్ దయాల్కి రెండో ఛాన్స్ ఇచ్చింది. ఆ ఛాన్స్ని యష్ దయాల్ ఎంతలా ప్రూవ్ చేసుకున్నాడంటే తను ఛాంపియన్ బౌలర్ని నిరూపిస్తూ 2 సార్లు 2 ఏళ్లలో చెన్నైపై ఆర్సీబీకి విజయాలను అందించాడు. మిగిలిన మ్యాచ్లు ఎలా ఉన్నా కూడా ఆర్సీబీకి చెన్నైపై మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. కెప్టెన్లు ఎవరనే సంగతి పక్కన పెడితే అందరికీ అది ధోని వర్సెస్ కోహ్లీ మ్యాచ్. అలాంటిది గతేడాది అంటే 2024లో ఆఖరి ఓవర్లో ధోని, జడేజాలు స్ట్రైక్లో ఉండగా ధోనీని అవుట్ చేసి ఆర్సీబీని మ్యాచ్లో గెలిపించిన యష్ దయాల్ మళ్ళీ ఏడాది తర్వాత అదే రిపీట్ చేశాడు. నిన్న కూడా ధోని, జడేజా క్రీజ్లో ఉండగా ఓవర్లో జస్ట్ 15 పరుగులు కొడితే చాలు సిఎస్కే గెలుస్తుందన్న టైంలో ధోనీని మళ్ళీ అవుట్ చేసి ఆర్సీబీని 2 పరుగుల తేడాతో చెన్నైపై గెలిచేలా చేశాడు యష్ దయాల్. లైఫ్ రెండో ఛాన్స్ ఇస్తే కొంతమంది బౌలర్లు ఎంత అద్భుతంగా రాణిస్తారు అనేదానికి ఉదాహరణగా తన గతాన్ని చెరిపేస్తూ ఆర్సీబీకి ఇప్పుడు ఛాంపియన్ బౌలర్గా ఎదుగుతున్నాడు యష్ దయాల్.